అండ్ వన్ మోర్ థింగ్, ఒక బలహీనత నుంచి బయటపడి దాన్ని బలంగా కన్వర్ట్ చేసుకుని లైఫ్ వెళుతూ ఉన్నప్పుడు, సక్సెస్ వైపు పయనిస్తున్నప్పుడు మళ్ళీ ఏదైనా బలహీనత తలుపు తడుతుంది ఖచ్చితంగా. ఎస్, దట్స్ వాట్ నేను అదే అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక నార్మల్ జీవితాన్ని లీడ్ చేస్తూ ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన వ్యక్తికి మరింత మంచి పొజిషన్కి వెళ్ళే దారిలో కొన్ని బలహీనతలు అటాక్ అవ్వచ్చు. సే అమ్మాయిలు, అవును, సే మళ్ళీ మొదటికి వస్తే కనుక మద్యం, అవును, లేదా ఇంకా వేరే వ్యసనం ఏదైనా టచ్ అవ్వచ్చు. మరి అటువంటి సందర్భంలో ఇతను ఇంతకుముందు ఆ ఎగ్జాంపుల్ని తీసుకుని ముందుకు వెళ్తే బెటరా, లేకపోతే ఇంకా ఏమైనా కొత్తగా అప్లై చేసి ఇంకా ఏమైనా కొత్తగా ఆలోచించి ఎదరికి వెళ్ళాలంటారా? మంచి ప్రశ్న అండి, చాలా చాలా మంచి ప్రశ్న. నిరంతర ప్రయాణంలో ఎస్, మీరు చేస్తున్న జర్నీలో డే 1లో చేసేది జర్నీనే, డే 50లో చేసేది జర్నీనే. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ జర్నీ. మీరు ఎదుగుతున్నారు, సక్సెస్ అయ్యారు లైఫ్లో అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. మీరు ఒక పర్టికులర్ ఎలిమెంట్కి వచ్చినట్టే. 100 మైల్స్ జర్నీ అనుకున్నారు అనుకోండి, మీరు 28th మైల్లో ఉన్నట్టు, అంతే తప్ప మీరు 100 మైల్స్ రీచ్ అయినట్టు కాదు. సో ఫర్ మీ స్టార్టింగ్ పాయింట్ ఇస్ స్టిల్ 20. స్టార్టింగ్ పాయింట్ చేంజ్ అవుతుంది. దీన్ని మూవింగ్ టార్గెట్స్ అంటాం కాన్సెప్ట్లో. మూవింగ్ టార్గెట్స్ అంటే ఈరోజు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను, ఈరోజు ఈ క్షణానికి ఈ ఇంటర్వ్యూ బాగా చేయడం మాత్రమే నా టార్గెట్. ఓకే, సాయంత్రానికి రేపొద్దు నాకు పిహెచ్డీ చేయడం టార్గెట్ అవ్వచ్చు. ఓకే, సో యాజ్ యూ గ్రో, యాజ్ యూ ఎవాల్వ్, పరిణామ క్రమంలో మీ టార్గెట్స్ మారుతూ ఉంటాయి. వాటినే మూవింగ్ టార్గెట్స్ అంటాం. ఈ మూవింగ్ టార్గెట్ జరిగేటప్పుడు దయచేసి ఫస్ట్ టార్గెట్ని నేను అచీవ్ అయిపోయానే ఒక భ్రమలో బతకదు. మీరు చెప్పిన అన్ని ఎప్పుడు హిట్ అవుతాయంటే నేను ఐఎమ్ సక్సెస్ఫుల్ అనే ఒక ఈగో వచ్చినప్పుడు, సిట్ కూర్చున్నప్పుడు, కాబట్టి ఇంకా అవసరం లేదు, రిలాక్స్ అయిపోయినప్పుడు, ఇంకేంటి అనుకున్నప్పుడు అయిపోయింది ప్రపంచం. ఓకే, ఇంకేంటనే బట్ అంటే ప్రతి వ్యక్తికి ఒక్కొక్క స్టేజ్లో ఇంకా చేయాల్సిన చాలా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయండి, ఎప్పుడు నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అంటే ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అంటిల్ యూ క్లోజ్ యువర్ బ్రెత్, అంటిల్ లాస్ట్ మూమెంట్. మా అమ్మమ్మ గారు చెప్పేవారు, నాకు బాగా గుర్తుంది, బ్రతికి ఉన్నన్నాళ్ళు మీ భజన తప్పని తండ్రి, మరణకాలమునందు మరతునేమో. బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పని తండ్రి, మరణకాలం అంటే ఆవిడ కాన్వర్సేషన్ విత్ గాడ్. అర్థమవుతుంది. మరణకాలం నందు మరతునేమో, ఆ వేళ యమదూతముల ఆగ్రహముగా వచ్చి, ఆ టైంలో సడన్ గా యమదూతలు వస్తారేమో. అంటే ఎంత థాట్ ప్రాసెస్ ఉందో చూడండి, ఇన్వాల్వ్మెంట్ ఆల్సో ఎంత థాట్ ప్రాసెస్ ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే నేను లాస్ట్ మూమెంట్ కు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఒకవేళ మర్చిపోతే అప్పుడు నన్ను కాపాడు స్వామి అని మొక్కుకుంటుంది ఆవిడ. గాల్లో దీపం పెట్టి దేవుడు అనలేదు, చూసారా? నా ప్రయత్నం ఉన్నంత వరకు నీ భజన తప్పని తండ్రి, మరణకాలం నందు మరుస్తునేమో. అది ఎగ్జాక్ట్లీ ఆ యాటిట్యూడ్ ఉండాలండి. నీ ప్రయత్నం నువ్వు ఆపొద్దు ఎప్పుడు. లెట్ ద ప్రాసెస్ గో ఆన్. నీ ప్రయత్నం కంటిన్యూ చేస్తున్నానండి. ఎదుగుతూ మనిషి ఎదగడానికే పుట్టాడు, మనిషి ఎదగడానికే బతుకుతున్నాడు, ఎగ్జిస్ట్ అవుతున్నాడు అంటే ఎదగడానికే. రేపుకు ఎప్పుడు రూపు ఉండదు, ఆ రూపం ఇచ్చేదే నువ్వు. మనం నానుడు వింటుంటాం కదా, రేపుకు రూపు లేదు అని. దాన్ని నెగిటివ్గా అర్థం చేసుకుంటే మీకు నెగిటివ్గా అర్థం అవుతుంది. అక్కడ ఏంటంటే రేపుకు రూపు లేదు అని అర్థం ఏంటంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ టుమారో అని. దాన్ని అలా తయారు చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మీకు ఏంటంటే నేను స్టీఫెన్ ఆర్ కావీ అని ఒక అద్భుతమైన రైటర్ ఉన్నానండి, అసలు చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఒక బుక్ రాశారు, 7 హ్యాబిట్స్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ పీపుల్. ఓకే, అత్యున్నతమైన వ్యక్తుల్లో ఉన్నటువంటి 7 లక్షణాలు. దాంట్లో ఆయన చెప్తాడు ఒక లక్షణం, స్టార్ట్ విత్ ద ఎండ్ ఇన్ యువర్ మైండ్ అని. అంటే ఏంటంటే నేను చనిపోయిన రోజు, ఓకే, అక్కడి నుంచి వెనక్కి రావాలంటాడా? నేను చనిపోయిన రోజు నాకంటూ ఒక శిలాఫలకం రాస్తే అక్కడ ఏం రాయాలని నేను అనుకుంటాను అనేది జీవితం స్టార్ట్ కావాలి. మీరు చనిపోయినప్పుడు పలానా XYZ గణేష్ కుపాల ఒక లెక్చరరో, ఒక స్టూడెంటో, ఒక ప్రొఫెసరో అని రాసేదే, ఈయన ఇంత ఒక 100 మందిని ప్రభావితం చేశారు, లేకపోతే ప్రపంచాన్ని మార్చారు. గాంధీ గారి మీరు ఎప్పుడైనా మనం వెళ్తే ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తులకి అలాంటి ఆలోచనలు వస్తాయని అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. చనిపోతూ ఆయన అమ్మా నాన్న అనలేదు, హే రామ్ అన్నాడు. అవును, ఫిలాసఫీ అది. ఇట్ కుడ్ బి హే జీసస్, ఇట్ కుడ్ బి హే అల్లా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆర్ ఇట్ కుడ్ బి సంథింగ్ విచ్ యూ బిలీవ్డ్ ఇన్. బట్ ఫిలాసఫికల్ మైండ్ సెట్ అంటున్నాను నేను ముఖ్యంగా. ఎండ్ వరకు ఆయనకు ఉన్న ఒకటే ఒక థాట్ ప్రాసెస్, హౌ టు బి గుడ్. ప్రపంచానికి ఒక మంచి ఎలా నేను ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి. చచ్చిపోతు కూడా మంచి ఇచ్చాడు సార్. ఇస్ంట్ ఇట్ గ్రేట్? ఎందుకంటే గొప్ప ఎగ్జాంపుల్ ఏం చెప్పగలం. అండ్ వన్ మోర్ సేయింగ్ ఆల్సో సార్, ఒకటి ఉంది, నేను కూడా విన్నాను. అంటే మీరు చెప్తుంటే గుర్తొస్తుంది నాకు. అంటే ఈ ప్రపంచంలోకి నా ఎంట్రీ చాలా మందికి ఎవరికి తెలియకపోవచ్చు, నా తల్లి తండ్రికి, నా బంధువులకి తప్ప. బట్ నా ఎండింగ్, నేను వెళ్ళిపోవడం మాత్రం చాలా మందికి తెలియాలి, చాలా విధాలుగా తెలియాలి. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎలా పుట్టావు అనేది నీ చాయిస్ కాదు, ఎలా పోతున్నావు అనేది డెఫినెట్గా నీ చాయిస్. అంటాడు.
అవును. ఎలా పోవాలనుకుంటున్నావు, నీ శిలాఫలకం ఎలా రాయాలి, సింపుల్, వెరీ సింపుల్ యాజ్ ఇట్ ఇస్. ఇప్పుడు మనం ఈ రోజు కూర్చొని అశోకుడు గురించి మాట్లాడుతున్నాం, మనకి ఎంత తెలుసా అండి? అవును. ఆర్థర్ కాటన్ గారి గురించి మాట్లాడుతున్నాం, అవును. మనకు తెలుసా? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి ఇంజనీర్స్ డే అంటున్నాం, అబ్దుల్ కలాం గారిని సైంటిస్ట్ డే అంటున్నాం. సో దే వుడ్ హావ్ థాట్ అబౌట్ దిస్ థింగ్, రైట్? Definitely. అదే మీరు అనుకున్నట్టు అబ్దుల్ కలాం కంటే గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరన్నా? షూర్ సార్. సార్ ఫైనల్గా స్టూడెంట్స్కి ఏం చెప్తారు? బలహీనత టు బలం వరకు వెళ్ళడానికి క్రిస్పీగా ఏం చెప్తారు? ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను స్టూడెంట్స్కి ముఖ్యంగా, మీరు మేక్ ఏ చార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్పెషల్లీ వెన్ యూఆర్ ఇన్ గ్రాడ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడైనా ఉన్నప్పుడు మీ స్టూడెంట్స్లో మీకంటూ మీరు ఒక ఎనాలిసిస్ తయారు చేసుకోండి ఇమ్మీడియట్గా, వెనెవర్ యు ఆర్, వేరెవర్ యు ఆర్. ఈరోజు నాకున్న స్ట్రెంగ్స్ అంటే వాటిని ఇంకా బలం ఎలా పెంచుకోవాలి, ఈ రోజున నాకున్న వీక్నెసెస్ ఏంటి, వాటిని ఎలా తగ్గించుకుంటూ రావాలి. షూర్. ఇట్ కెనాట్ బి జీరో, బిలీవ్ మీ, 100% వినండి నా మాట, జీరో అయితే చేయలేరు మీరు వీక్నెస్ని, ఇంపాసిబుల్. తగ్గించుకుంటూ రావడమే. ఒక మనిషి ప్రాబ్లీ 70-30 ఉండొచ్చు, 50-50 ఉండొచ్చు, చాలా వరకు ఎస్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 50-50 ఉండొచ్చు. సో డెఫినెట్గా సక్సెస్ వైపు దూసుకెళ్తారు. ఖచ్చితంగా దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్ అండి ఇన్ లైఫ్, యూ విల్ బి సక్సెస్ఫుల్, అంతే. దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. అది పెట్టుకుంటే ఖచ్చితంగా ముందుకెళ్తారు. వెరీ సింపుల్, సింపుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు. Thank you so స్టూడెంట్స్కి much. చాలా వాల్యుబుల్ విషయాలన్నీ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Thank you సో for మచ్ coming. అండి, థ్యాంక్ యూ సో మచ్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.